ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతును వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మేషేకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అస్కనజు, రిపాతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూసు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూసు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమ, సబ్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కర్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కలహును, నినివేకును, కలహుకును మధ్యనున్న రేసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కపోతీరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కానానీయుల వంశములు వ్యాపించెను. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్ర, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాసా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షాదు, లూదు, అరామాను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషాను వారు. అర్పక్షాదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలెపును,
హనర్మ, వేతును, యోరాహును, హదో, రమును, ఊజులును, దిక్లాను, ఓబాలును, అభిమాయేలును, షేబాను, ఒఫీరును, హవీలను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేష నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేమ కుమారులు. వారి వారి జన్మలలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవుడికి వందనములు.